బ్యాక్ టు న్యూస్. మిర్చి రైతులకు సహాయంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన మిలీనియం జోక్ అన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ఇక్కడి రైతుల సమస్యను అర్థం చేసుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయిందన్నారు ఆయన. కేంద్రం కేవలం 33,000 మెట్రిక్ టన్నుల మిర్చి కొనేందుకు అనుమతిచ్చిందని, కానీ రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్నారు. మిగిలిన మిర్చిని ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. మరోవైపు బెస్ట్ క్వాలిటీని మాత్రమే కొనాలని పేర్కొందని, అయితే రాష్ట్రంలో బెస్ట్ క్వాలిటీ మిర్చి దాదాపు 7,000 వరకు అమ్ముడవుతోందన్నారు హరీష్. కేంద్ర ప్రభుత్వము మిర్చి రైతులకు సంబంధించి 5,000 రూపాయలకు కొంటామన్నటువంటి ప్రకటన అది ఒక మిలీనియం జోక్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అసలు కేంద్ర ప్రభుత్వము ఈ సమస్యను అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలమైపోయింది. అసలు సమస్య అర్థం కూడా చేసుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారంటే, మేము 33,000 మెట్రిక్ టన్నుల మిర్చి కొనడానికి మేము అనుమతి ఇచ్చాము, 5,000 రూపాయల క్వింటాల్ కొనండి అని చెప్పి నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. మన రాష్ట్రంలో పండినటువంటి మిర్చి 7 లక్షల మెట్రిక్ టన్నులు. కేంద్రం చెప్తున్నది 33,000 మెట్రిక్ టన్నులు కొనండి. 33,000 మెట్రిక్ టన్నులు అంటే ఒక్క రోజులో అయిపోతుంది. మన ఖమ్మం మార్కెట్ కానీ, మన వరంగల్ కానీ, ఇతర మార్కెట్లలో చూస్తే ఒక్కొక్క రోజు 1,00,000 క్వింటాల మెటీరియల్ వస్తున్నది. 33,000 మెట్రిక్ టన్నులు అంటే 3,30,000 క్వింటాలు. అంటే ఒక రోజు హార్డ్లీ 2 రోజుల్లోనే అయిపోతుంది. మరి మిగతా రోజుల విషయంలో స్పష్టత ఉందా? అంటే ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది? 33,000 మెట్రిక్ టన్నులు కొనమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారు మాత్రం కొనరట. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్ కానీ, ఎఫ్సిఐ కానీ, కేంద్రం కానీ ఎక్కడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనమని అది 33,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనమని చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఉన్నదేమో 7 లక్షల మెట్రిక్ టన్నులు. మీరు 33,000 మెట్రిక్ టన్నులు కొంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి? దాని విషయంలో స్పష్టత లేదు. రెండో విషయానికి వస్తే, ఎఫ్ఏక్యూ మెటీరియల్ మాత్రమే కొనాలంటున్నారు. ఎఫ్ఏక్యూ అంటే ద బెస్ట్ క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ మాత్రం కొనమన్నారు తప్ప తాలు కానీ ఇతర రకాల విషయంలో ఏ ధరకు కొనాలి, ఏం కొనాలనే విషయంలో స్పష్టత లేదు. ఎఫ్ఏక్యూ వెరైటీ అంటే ఇప్పుడు మన దగ్గర తేజ వెరైటీ, ద బెస్ట్ వెరైటీ ఆల్రెడీ 5,500, 5,400, 6,000 దాకా ఈరోజు కూడా పోతున్నది. అంటే రైతులు ధర తగ్గించింది కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఏమంటారంటే ఎఫ్ఏక్యూ మెటీరియల్ కొనండి, ద బెస్ట్ క్వాలిటీ కొనండి అంటున్నారు. బెస్ట్ క్వాలిటీ తేజ లాంటి వెరైటీ ఆల్రెడీ 5,500, 6,000 పోతున్నది. అంటే మీరు రైతులకు శటకోపం పెట్టినారు ఒక రకంగా చెప్పాలంటే. ఒకవైపేమో స్థానిక బీజేపీ నాయకులు మార్కెట్ యార్డుల్లో పోయి 10,000 కొనాలని చెప్పి వీళ్ళు ధర్నాలు చేస్తారు. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమో 5,000 రూపాయల ధర నిర్ణయిస్తుంది. ఇదేమి పద్ధతి, వింత పద్ధతి. మేము వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వము 31 మార్చ్ 2017 ఇది మా ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. 1 ఏప్రిల్ 2017 నాడు నేను కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ గారికి రాసిన లేఖ. 7,000 రూపాయలకు కొనాలని మేము ఎప్పుడో నెల రోజుల క్రితం లెటర్ రాస్తే మీరు ఎప్పుడు స్పందించారు? నెల రోజులు అయిపోయిన తర్వాత దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు.